ఈనాడు అగాధాలు పూడ్చుకొని అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది సందర్భంగా ఈనాడు ఈటీవీ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు అగాధాలు పూడ్చుకొని అంటే అభివృద్ధి వైపు దూసుకుపోతున్నారంట. ఏడమరి అభివృద్ధి అర్థం కాల, అన్ని పట్టాలు ఎక్కిచ్చేశారంట. 50 కిలోమీటర్లకు పోర్టు, ఉన్న పోర్టులు ప్రైవేట్ పరం చేయొద్దా బాబు, దయచేసి బాబు గారు. ఉన్న పోర్టులు ప్రైవేట్ పరం చేయమాకండి. ఉన్న మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తా, ఉన్న పోర్టులు ప్రైవేట్ పరం చేస్తా, మళ్ళీ 50 కిలోమీటర్లకు పోర్టు. స్టేట్మెంట్స్కి తక్కువేం లేదు. చెప్పే మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పే అసలు నిజంగా ఇంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఈ ఐక్యరాజ్య సమితి అవార్డులు ఇచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలో నేను ఎక్కడా లేని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నట్టుగా ఆ పేపర్లో చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మాత్రం అభివృద్ధి ఉంటుంది. కానీ వాస్తవం చూస్తే నీళ్లు తోడుతూ ఉంటారు అమరావతిలో. నీళ్ళు ఎత్తిపోతల పథకం, అమరావతి నిరంతర ఎత్తిపోతల పథకం నడిచింది. అభివృద్ధి అంటే ఏం తెలుసా? నిరంతరం వాళ్ళ కాంట్రాక్టులకి డబ్బులు వచ్చే కార్యక్రమం. 5 నిమిషాల వర్షం పడితే తోడు, 10 నిమిషాల వర్షం పడితే తోటమే. 24 గంటలు నీటి తోడు పథకం తప్ప, ఎత్తిపోతల పథకం తప్ప ఏం లేదు ఇక్కడ. కానీ అసలు అభివృద్ధి పథకంలో అడుగు పెట్టేస్తున్నాం, పైనిచ్చేస్తున్నాం. చెప్పాను కదా 2 పత్రికలు ఎలా ఉంటాయో, ఇంద్రుడు, సూర్యుడు, వీరుడు, ధీరుడు. అసలు ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు మీరు మనుషులు ఎలా బతుకుతారు? మనుషులు ఎలా బతుకుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారే కారణం. అసలు ఈ చెట్లు గాలి మనకు వీస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారే కారణం. మనం నీళ్లు తాగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారే కారణం. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు ఈ నీళ్లు దొరకవు, మనకి మంచినీళ్ళు కూడా దొరకవు. ఇలా వార్తలను ప్రొజెక్ట్ చేసి సర్వనాశనం చేస్తారు రాష్ట్రాన్ని. రాక్షస ఆనందాన్ని పొందుతున్నాయి ఆ 2 దినపత్రికలు, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి మనుషులు. ఎలాంటి తప్పుడు వార్తలు రాస్తే ఈ 2 తప్పుడు పత్రికలు, ఈ 2 పత్రికల బతుకులే తప్పుడు బతుకులు. ఈ తప్పుడు పత్రికలు వాళ్ళ బతుకంతా తప్పుడు బతుకే కాబట్టి వార్తలు చూడండి. మహిళలపై రాళ్ళు చెప్పులు, జగన్ పర్యటనలో వైసీపీ మోక అరాచకం, బూతులు దుర్భాషలతో వీరంగం, అరాచకం వీరంగం. అమరావతి మహిళలకు జగన్ క్షమాపణ చెప్పాలనమే నేరం, ప్లకార్డులు నల్లబెల్లులతో నిరసన తెలపడం అతివల పాపం, పొదిల్లో రెచ్చిపోయి మరి దాడులు, ఓ కానిస్టేబుల్తో పాటు మహిళలకు గాయాలు, డిఎస్పీ తాకిన చెప్పులు, ఇవేమి పట్టించుకోని జగన్ సర్కారుపై చిందులు, డీజీపీకి ఆదేశం. పల్లె రాసేది ఎవడో కానీ వీరంగం, నేరం, పాపం, దాడులు, చెప్పులు, చిందులు, ఆదేశం. అద్భుతంగా ఉంది కదా. ఇది వాళ్ళు రాసిన వార్తలు. మహిళలపై చెప్పులు రాళ్లు విసురుతున్న వైసీపీ కార్యకర్తలను ఒక ఫోటో వేశారు. జగన్ వెంట రౌడీ మోకలని ఎస్పీ స్టేట్మెంట్. ఒకవేళ నిజంగా ఇది ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే విత్డ్రా చేసుకోవాలి ఎస్పీ గారు. మీరు రౌడీ మొక్కలు వచ్చారంటే, పొగాకు రైతులు మీ దృష్టిలో రౌడీ మొక్కలు అయితే బహిరంగ క్షమాపణ కూడా మీరు చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ మీరు కానీ ఆ మాట అంటే మీరు చెప్పాలి. ఒకవేళ అనకుండా ఈ పత్రిక రాస్తే యాక్షన్ తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు, ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని మీరు నిజంగా వైసీపీ మొక్కలు రాళ్ళు దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పి రౌడీ మొక్కలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని మీరు కానీ నిజంగా స్టేట్మెంట్ ఇస్తే, పొగాకు రైతులు మీ దృష్టిలో ఎవరైతే రౌడీ మొక్కల. 2, ఒక ఎస్పీగా మీ బాధ్యతను మీరు నిజంగా నిన్న సక్రమంగా నిర్వహిస్తే వాళ్ళకి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఆటంకం కలిగించాలని, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన డిస్టర్బ్ చేయాలని చెప్పి వస్తే పర్మిషన్ ఎలా ఇచ్చారు ఎస్పీ గారు? నేను అడుగుతున్నా సూటిగా. Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పొగాకు రైతులకు సంబంధించి వస్తుంటే ఆల్రెడీ మీ నోటీసులో ఉండి మీ పర్మిషన్తోనే వస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ రౌడీలకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారని అడుగుతున్నా. ఎస్పీ గారు, డీజీపీ గారు సమాధానం చెప్పాలి. ఏం మీ ఇష్టం వచ్చినట్టుగా దాడులకి మీరే ఊసుగలుపుతారా? మీరు ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రోత్సహిస్తే మీకే ఈ రోజులు దెబ్బలు తగిలినాయి అదే తెలుగుదేశం అల్లరి మొక్కలతో. చూడండి, ఈరోజు మీరు ఇచ్చిన దాంట్లో చూస్తే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు వచ్చారని తెలుగుదేశం పత్రిక రాసింది ఈనాడులో. జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ జగన్ క్షమాపణ చెప్పాలంటూ మహిళలు పొదిల్లో నల్ల బెల్లులతో నిరసన తెలియజేశారు. వారి ముందు నుంచి రోడ్ షో చేస్తూ నవ్వుతూ దండం పెడుతూ జగన్ ముందుకు సాగగా, అది ఏడుతూ దండం పెడుతూ ముందుకు సాగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ దండం పెడుతూ ముందుకు సాగగా ఆయన వెనకొస్తున్న వైకాపా కార్యకర్తలు మహిళలపై రాళ్ళు చెప్పులతో తెగబడ్డారు, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ దాడిలో తెదాపా కార్యకర్త ముల్లా కయ్యూము, ఏ అలేఖ్య, పి నారాయణమ్మ, రాజ్యలక్ష్మి పోలీస్ కానిస్టేబుల్ జీవి రత్నం, డి క్రాంతి గాయాలై అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు.
ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎలా మీరు పర్మిషన్ ఇచ్చారు? నేను సూటిగా అడుగుతున్నా. అంటే మేము కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు వస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అనుమతిస్తారా? మేము కూడా ధర్నా చేస్తాం, నిరసన తెలియజేస్తాం. అమ్మఒడి ఎక్కడ, ఆశ్రయ ఎక్కడ, చేయూత్ ఎక్కడ, కొత్తగా ఒక పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు, ఉన్న పెన్షన్ ఎందుకు తీసేస్తున్నారు, నిరుద్యోగ వృత్తి ఎక్కడ, ఆడబిడ్డనిది ఎక్కడ, మేము కూడా అడుగుతాం. రైతులు గిట్టుబాటు ధర ఎక్కడని పర్మిషన్ ఇస్తారా ఎస్పీ గారు? ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ ఇప్పుడు ఇది నోట్ దిస్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టబోతుంది ఈ ప్రభుత్వం. నిన్న పొదిలి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద, వందలాది మంది మీద కేసులు పెట్టి జైలుకు తిప్పబోతా ఉన్నారు. రాసుకోండి ఇది. అందుకని నేను చూడండి, హుటాహుటిగా పరామర్శకని వెళ్తే అరాచకం ఏంటి? అనుమతులు ఇస్తే అలుసుగా తీసుకుంటారా? మహిళలు పోలీసుల పైన రాళ్లదాడి చేస్తారా? పొదిలి ఘటనపై చంద్రబాబు సీరియస్, చట్టపరంగా చర్యలకు డీజీపీకి ఆదేశం. చంద్రబాబుతో సమావేశమైన డీజీపీ, పోలీసు అధికారులు. ఈ రాష్ట్రంలో 2 రోజులకు అత్యాచారం అఫీషియల్ గా పోలీసు రికార్డులో నమోదవుతుంటే నో డీజీపీ, నో సమీక్ష. 188 అత్యాచారాలు జరిగితే నో డీజీపీ, నో సమీక్ష, నో చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు జనాలు వస్తే సమీక్ష, ఇంకా జనాలు రాకుండా కేసులు పెట్టేద్దామని. 15 అత్యాచార హత్యలు జరిగినాయి. మొన్నటికి మన అనంతపురంలో 14 ఏళ్ల బాలికని 14 మంది 9 ఏళ్ల బాలికని 14 మంది తెలుగుదేశం నాయకులు 6 నెలల పాటు అత్యాచారం జరిగితే నో సమీక్ష, నో డీజీపీ, నో గవర్నమెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు మాత్రం కేసులు పెట్టడానికి అత్యవసర సమావేశం అయ్యారంటారు ఇలా డీజీపీ చంద్రబాబు నాయుడు గారు. నిజంగా సిగ్గుపడాలండి. అత్యాచారాలు అయితే ఒక్కరోజు డీజీపీ సమీక్షలు లేవు, హత్యలు జరుగుతున్న సమీక్షలు, రోడ్డు మీద నరికి చంపుతుంటే సమీక్షలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వెళ్తే జనాలు ఎందుకు వచ్చారు? ఇంతమంది జనాలు రాకూడదు, అంతమంది జనాలు వేసుకొని అసలు ఎందుకు వెళ్ళారు? మీకంటే జనాలు రారు. ఆయన పేరే జననేత, అందుకని ఆయన జనాలు వస్తారు. జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది ట్యాగ్ లైన్. వెన్నుపోటుకి చంద్రబాబు నాయుడు అనేది మీకు ట్యాగ్ లైన్ అయితే, ప్రజలకు వెన్నుపోటు బాటలో చంద్రబాబు నాయుడు అనేది మీ ట్యాగ్ లైన్ అయితే, జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది జగన్మోహన్ రెడ్డి ట్యాగ్ లైన్. జన నాయకుడు, రియల్ హీరో వస్తారు జనం. మీలాగా ఈవీఎంలతో ముఖ్యమంత్రి కాలేదు కదా ఆయన, జనాలు ఓట్లతో అయ్యాడు కదా. ఇప్పుడు కూడా మీరు అయింది ఈవీఎంలతో కాబట్టి వస్తారు. 67.27 లక్షల మందికి నేడు తల్లికి వందనం. తల్లుల బ్యాంకుల ఖాతాలో నేడు 8,745 కోట్లు జమ. గత ప్రభుత్వంతో పోలిస్తే 24.65 లక్షల మంది అదనమని రాశారు. చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం అని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు స్టేట్మెంట్. ఇది అఫీషియల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం, UDISC రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 61,373 స్కూళ్ళు ఉన్నాయి. 87,41,885 మంది ఎవరైతే పిల్లలు ఉన్నారు చదువుకునే వాళ్ళు, వాళ్ళందరికీ మీరు తల్లికి వందనం అంటే అమ్మఒడి మీరు ఇవ్వాలి అని అంటే మొత్తంగా 13,111 కోట్లు అవుతుంది. మరి మీరు ఇప్పుడు 8,745 కోట్లు ఇస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బులు 58 లక్షల మందికే వస్తుంది. మరి ఇక్కడ 88 లక్షల మంది ఉన్నారు దగ్గర. అంటే 30 లక్షల మందికి మీరు కోత విధిస్తున్నట్లు లెక్కే కదా. 30 లక్షల మంది ఇది పిల్లలకి ఎగనామా పెడుతున్నట్టే కదా. 30 లక్షల మంది తల్లుల్ని మోసం చేస్తున్నట్టే కదా మీరు. మరి ఇది తల్లికి వందనం ఎట్లయిద్ది? తల్లికి నయ వంచన అయింది కదా, తల్లిని వంచడం అయింది కదా. ఇది తల్లికి వందనం ఎలా అవుతుంది? సో పేరు మార్చేయండి. తల్లికి వంచన కార్యక్రమంలో మేము ఎంతమందికే ఇస్తున్నాం, ఇంతమంది తల్లుల్ని వంచాము, ఇంతమంది తల్లుల్ని మోసం చేశాము, ఇంతమంది అమ్మల్ని మోసం చేశాము అని చెప్పి ఈ పథకం పేరు మార్చండి. ఇప్పుడు ఇదైనా ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు లాస్ట్ ఏడాది ఇవ్వాలి, అది కూడా 15,000 కలిపి ఇవ్వాలి. 2 ఏళ్ళు కలిపి 30,000 ఇవ్వాలి, అది ఇవ్వలేదు. 13,000కి ఇస్తానంటే ఒకవేళ ఇప్పుడు 13,000 ఇస్తామని పెట్టారంట గైడ్ లైన్స్ లో. 13,000 ఇస్తే మరి అది కూడా ఒకేసారి ఇస్తారా, వాయిదాల్లో ఇస్తారా, ఈరోజు మొత్తం ఇస్తారా చూద్దాం. కానీ చంద్రబాబు నాయుడుకి ఏదైనా మసిపూసి మారేడుకాయ చేయగలరనేది మాత్రం ప్రజలకు మరోసారి అర్థమైంది. ఏదైనా నిన్న మొన్న ఈ మధ్య ఒక రోజు 2 రోజుల మధ్యలో గ్యాప్ వచ్చింది వార్తకని అనుకున్నా, మళ్ళీ ఈరోజు వేసేసారు. ఏంటంటే లిక్కర్ గురించి, లిక్కర్లో స్కామ్ జరిగిపోయిందని రోజు కట్టు కథలు రాస్తారు కదా, బేతాల కథలు. దాంట్లో భాగంగా మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర. హైకోర్టులో కౌంటర్ వేసిన సిట్ ఐఓ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని అభ్యర్థన. మద్యం స్కామ్ లో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర, ప్రధాన యువకర్త ఆయనే. హైకోర్టులో సిట్ కౌంటర్, ఆయన ముందస్తు బెయిల్ ఇవ్వద్దు, సిట్ అభ్యర్థన నేడు విచారణ. ఆయనతో కీలక పాత్ర ఎవరిది? ఒకరోజు మిథున్ రెడ్డి గారిది కీలక పాత్ర, ఒకరోజు రాజకేశ్ రెడ్డిది కీలక పాత్ర, ఇంకో రోజు గోవిందప్ప బాలాజీది కీలక పాత్ర, ఇంకో రోజేమో
ఎవరైతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిది కీలక పాత్ర, ఇంకో రోజు మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారిది కీలక పాత్ర, ఇంకో రోజు ఏమో అంతా 5గురే చేశారు, అక్కడ ఉన్నారు వాళ్ళు, అమెరికాలో వాళ్ళని పట్టుకురావాలి, అంతా బిగ్ బాస్ చేశాడు, ఎవరా బిగ్ బాస్ అని ఇంకొక రోజు, అంతా ఈ ముడుపులన్నీ ఆ ప్యాలెస్కి వెళ్ళి అని ఇంకో రోజు, బంకర్లో అని ఇంకో రోజు, ఇంకో రోజు బంగారం కొన్నారని ఒక రోజు, ఓ రోజు విదేశాలకు తరలించేశారని, ఓ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారని, ఒక రోజేమో ఈ డబ్బులన్నింటినీ షెల్ కంపెనీలో పెట్టారని, ఒక రోజు ఈ డబ్బులన్నీ ఎత్తుకెళ్ళి అక్కడ నిల్వ చేశారు, అక్కడ సముద్రం కింద ఉంది, అక్కడ పసిఫిక్ మహాసముద్రం కింద దాచిపెట్టారని ఒక రోజు, ఒక రోజేమో మొత్తం బెంగళూరులో కింద భూములు పాతి పెట్టారు, పెద్ద ఎనిమిది సొరంగం తీసి దాంట్లో ఉందని ఒక రోజు. మీ దుంపల దగ్గర ఏదో ఒక వార్త కన్నా కన్ఫైన్ అయ్యారా అంటే రోజు ఈ కట్టు కథలు. సిగ్గు మీకన్నా ఉండాలి కదా రాసే వాళ్ళకి, చూసే జనాలకైతే సిగ్గుపోతుంది, ఈ పత్రికలు ఏంది, వీళ్ళేంది, వార్తలు ఏందని చెప్పి. మీకు మాత్రం సిగ్గు ఎగ్గు అనేది లేకుండా రోజు ఇలా బరి తెగించి లేని కేసుని కట్టు కథలల్లి రోజుకొక పాత్ర క్రియేట్ చేసి చేస్తారు. సో ఇది వార్త.